శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 22వ తేదీ రాత్రి 7:33 నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి సింహ సంక్రమణం జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన బుధగ్రహము మళ్ళీ సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:35 కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:34 వరకు నవగ్రహాలలో బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. బుధుడి సింహ సంక్రమణం అనేది 12 రాశులకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అయితే నవగ్రహాలలో బుధుడు వేటికి కారకత్వం వహిస్తాడు అనే విషయాన్ని పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా కొన్ని కారకత్వాలు చెప్పడం జరిగింది. బుధుడు విద్యాకారకుడు. ఎవరైనా విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే, కావలసిన కాలేజీల్లో స్కూళ్లలో సీట్లు లభించాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. అలాగే బుధుడు ఉద్యోగ కారకుడు. ఎంత చదివినా ఉద్యోగం రాని వాళ్ళు చదువుకు తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించాలంటే బుధుడి అనుగ్రహం ఉండాలి. అదేవిధంగా బుధుడు వ్యాపార కారకుడు. వ్యాపారం బాగా సాగాలంటే, లాభాలు రావాలంటే, 3 పువ్వుల 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లాలంటే, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. అంటే జ్యోతిష శాస్త్రపరంగా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలకు, ఆ రంగాలలో అభివృద్ధికి లేదా ఆ రంగాలలో సమస్యలకు బుధుడు కారకత్వం వహిస్తాడు. అలాగే జ్ఞానం ఉండగానే సరిపోదు, జ్ఞానాన్ని వినియోగించే తెలివితేటలు కూడా ఉండాలి. కాబట్టి జ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించే తెలివితేటలను కూడా బుధుడు కలిగింపజేస్తాడు. వాక్చాతుర్యాన్ని కూడా బుధుడు కలిగింపజేస్తాడు. వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అలాగే మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా బుధుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారకత్వం వహిస్తాడు. బుధుడు బాగుంటే ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది, బుధుడు బాగుండకపోతే ఆరోగ్యపరంగా వ్యతిరేకత ఉంటుంది. మానవ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ మండలము, ముక్కు, బొడ్డు, వెన్నెముక వీటన్నిటి మీద బుధుడి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మెడికల్ ఆస్ట్రాలజీ లేదా ఫండమెంటల్ ఆస్ట్రాలజీ ఏది తీసుకున్నా సరే వీటన్నిటికీ బుధుడు కారకత్వం వహిస్తాడు. అలాంటి బుధుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. బుధుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ బుధుడి సింహ సంక్రమణము 12 రాశులలో ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి బుధుడి సింహ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు మిథునం, కర్కాటకం, సింహం అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి మిథున రాశి వాళ్ళకి 3వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలోకి బుధుడు వచ్చాడు. దీన్ని తృతీయ స్థానం అంటారు. ఈ తృతీయ స్థానం 3వ స్థానంలోకి వచ్చిన బుధుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, అర్ధహాని రాజకోపః జ్ఞాతి వైరం తథా స్మృతి బుద్ధిజాడ్యం మనస్థాపః తృతీయే స్థానగే బుధః. ఇది శాస్త్రంలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, అర్ధహాని, అర్థం అంటే ధనము అని అర్థం, ధనహానిని కలిగింపజేస్తాడు. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా చేస్తాడు. అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యేలాగా 3వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. రాజకోపః అంటే రాజుకు కోపం వచ్చేలాగా చేస్తాడు అని అర్థం. రాజు అంటే ఎవరు? పరిపాలకులు. అంటే ఆఫీసులో బాసుకి కారణం లేకుండా పనిచేసే చోట మీ మీద కోపం వచ్చేలాగా చేస్తాడు అన్న అర్థంలో రాజకోపః అని శ్లోకంలో చెప్పారు. జ్ఞాతి వైరం తథా స్మృతి. జ్ఞాతి వైరం అంటే జ్ఞాతులతోనే విరోధాలు వచ్చేలాగా చేస్తాడు. జ్ఞాతులు అంటే ఎవరు? సొంత వాళ్ళు అని అర్థం. అంటే బాగా దగ్గరి బంధువులు, రక్త సంబంధీకులతోనే అకారణంగా
వైరాలు వచ్చేలాగా చేస్తాడు అన్న అర్థంలో జ్ఞాతి వైరం తథా స్మృతి అంటూ శ్లోకంలో చెప్పారు. బుద్ధి జాడ్యం, బుద్ధి జాడ్యం అంటే మన బుద్ధిని నశింపజేస్తాడు, అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా చేస్తాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని తగ్గింపజేస్తాడు. దానివల్ల ఆలోచన సక్రమంగా ఉండక ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడేలాగా 3వ స్థానంలో బుధుడు ఫలితం ఇస్తాడు. అందుకే బుద్ధి జాడ్యం మనస్తాపహ అన్నారు, మనసుకి బాధ కలిగింపజేస్తూ ఉంటాడు. తృతీయ స్థానగే బుధ, 3వ స్థానంలో ఉన్న బుధుడు ఈ ఫలితాన్ని ఇస్తాడని శాస్త్ర ప్రమాణమైన ఈ శ్లోకం చెప్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు 3వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల బుద్ధి సరిగా పనిచేయక సరైన నిర్ణయాలు తీసుకోలేరు. డబ్బు పరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆఫీసులో బాస్ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దగ్గరి వాళ్ళే రక్త సంబంధీకులతోనే అకారణంగా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. బుధుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఖచ్చితంగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు మిథున రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆగస్టు 22వ తేదీ నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. బుధుడి సింహ సంక్రమణం జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన బుధుడు మళ్ళీ సెప్టెంబర్ 7వ తేదీ కన్యారాశిలోకి వెళ్తాడు. అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు బుధుడు సింహరాశిలో ఉంటాడు. ఈ బుధుడి సింహ సంక్రమణం అనేది 12 రాశుల్లో కొన్ని రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఆ పరిహారాలు చేసుకుంటే బుధుడి సింహ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే బుధుడికి సంబంధించిన మంత్ర జపం. ఈ సమయంలో వచ్చే బుధవారాలు అందరూ స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని బుం బుధాయ నమః అనే బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోండి. బుం బుధాయ నమః. అది చదువుకుంటే బుధుడు సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే బుధుడికి ఇష్టమైనవి పెసలు కాబట్టి ఈ సమయంలో వచ్చే బుధవారం పెసరపప్పు ఆహారంలో స్వీకరించండి. పెసలతో చేసిన పదార్థాలు మీరు ఆహారంగా స్వీకరిస్తే కూడా బుధుడు అనుగ్రహిస్తాడు. పెసరపప్పుతో చేసిన పదార్థాలు బుధవారం ఎవరికైనా పంచిపెట్టినా కూడా బుధుడు అనుకూలిస్తాడు. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. అలాగే గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించాలి. అలా పచ్చగడ్డి ఆహారం తినిపిస్తే కూడా గోమాతకు బుధుడు తొందరగా యోగాన్ని ఇస్తాడు, వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు. అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం, తులసి మాతను పూజించడం ద్వారా బుధుడు తొందరగా అనుగ్రహిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు సాయంకాలం పూట ఏ రాశి వాళ్ళైనా 12 రాశుల వాళ్ళు తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టుకోండి, తులసి కోటకు ప్రదక్షిణలు చేసుకోండి, తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుని ఓం బృందావని అయిన మహా అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా కనీసం 11 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా బుధుడు తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే బుధవారం ఉపవాసం ఉండండి. బుధవారం ఉపవాసం ఉండి రాత్రికి పెసలతో చేసిన పదార్థం తినండి. ఈ ఉపవాసం వల్ల కూడా బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి మీకు వీలైతే మాత్రం ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గణపతికి గరిక ఎర్రపూలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు ఒక 5 చేసిరండి. ఇలా చేస్తే అద్భుతంగా బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి బుధుడు వ్యతిరేక ఫలితాలన్నీ పోగొడతాడు, అనుకూల ఫలితాలు వచ్చేలాగా చేస్తాడు, అనుకూల ఫలితాలు రెట్టింపు కూడా చేస్తాడు. అలాగే గణపతి మంత్రం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. గణపతికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం షడక్షర మంత్రం వక్రతుండాయ హుం. ఈ వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఈ సమయంలో అంటే ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో వచ్చే బుధవారాలు కనీసం ఒక 21 సార్లు ఇంట్లో దీపం పెట్టాక చదువుకోండి. అలా చేసినా కూడా
బుధుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 12 రాశుల్లో అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, బుధుడి అనుగ్రహం పొందటానికి ఈ పరిహారాలు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే ఫలితాలు అనుకూలించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.